కాశీ విశ్వనాథుడి కాడికి మనం వచ్చినాం, ఆలయం కాడికి వచ్చినాం. గుప్త కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయం ముందు ప్రాకారం ఇలా ఉంది. చుట్టూ అంగళ్ళు అవన్నీ ఇలా ఉన్నాయి. చూద్దాం లోపల పోయి ఎలా ఉన్నాయి. ఇది కోనేరు, నందేశ్వరుడు. నందేశ్వరుడు నుంచి ఈ ఒకవైపు ఏనుగు, మరొక వైపు నందేశ్వరు నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది గుప్త కాశీలోని శివయ్య టెంపుల్. గుప్త కాశీ చూద్దాం లోపల. టెంపుల్ కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఎంతగా శిథిలమైనటువంటి విగ్రహాలంటే మనం చూడొచ్చు. ఈ రోజున్నటువంటి విగ్రహాలు కాదు ఇవి. పంచపాండవులు గోహత్య ఈ పాపాలని దోషాలని నివృత్తి చేసుకోవడానికి కేదార్నాథ్కి వెళ్తారు. కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వామివారు దాంకొని గోరూపంలో వెనక భాగం వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ప్రత్యక్షంగా స్వయంభుగా వెలుస్తారు. కాబట్టి గుప్తంగా వెలుస్తారు కాబట్టి ఆయన్ని గుప్త కాశీ అంటారు. ఓం నమ శివాయ. లోపలికి వెళ్తాము. ఇక్కడ వేరే టెంపుల్ ఉంది గుప్త కాశీ లోపల. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడైతే మనకి లోపల దర్శనం అర్హత లేదు. లోపల మహావిష్ణువు ఉంటాడు. ఓం నమ శివాయ.